వెల్కమ్ ఆస్పిరెంట్స్. ప్రతిరోజు విజయం కోసం మీ సాధన విజయం ఛానల్లోకి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల కోసం ముఖ్యమైన భారత చరిత్ర మరియు జాతీయ ఉద్యమం ప్రశ్నలు ఇప్పుడు మీకోసం అందిస్తున్నాను. 1857 తిరుగుబాటును మొదట ఎవరు స్వాతంత్ర సమరము అని పిలిచారు? వినాయక్ దామోదర్ సావర్కర్ గారు. ఋగ్వేదంలో ఎక్కువగా ఎవరి స్తోత్రాలు ఉన్నాయి? ఋగ్వేదంలో ఇంద్రుడి స్తోత్రాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరు స్థాపించారు? ఏ సంవత్సరంలో ఏర్పడింది? సుభాష్ చంద్రబోస్ స్థాపించినది 1939లో. శివాజీ తండ్రి పేరు ఏమిటి? షాజీ భోస్లే. యంగ్ ఇండియా పత్రికను ఎవరు ప్రచురించారు? మహాత్మా గాంధీ ప్రచురించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1942లో ప్రారంభమైంది క్విట్ ఇండియా. బుద్ధుడు మొదటి ధర్మచక్ర ప్రవర్తన ఉపదేశం ఎక్కడ ఇచ్చారు? సారనాథ్లో ఇచ్చారు. 1906లో ముస్లిం లీగ్ ఎక్కడ స్థాపించబడింది? ఢాకాలో ముస్లిం లీగ్ స్థాపించబడింది. పూర్తి స్వరాజ్ తీర్మానం ఎప్పుడు ఆమోదించబడింది? 1929 లాహోర్ కాంగ్రెస్లో. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఎప్పుడు ఉరి తీశారు? మార్చి 23, 1931లో. విప్లవకారుడు ఖుదీరామ్ బోస్ ఏ సంవత్సరంలో ఉరిశిక్షకు గురయ్యాడు? 1908లో. బ్రహ్మ సమాజం స్థాపకుడు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు? మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్ స్థాపించారు. అశోకుడి కాలంలో ధర్మ మహామాత్రులు ఎవరు? ధర్మ ప్రచార అధికారులనే ధర్మ మహామాత్రులు అంటారు. ఆనంద మఠం గ్రంథాన్ని ఎవరు రచించారు? బంకిం చంద్ర చటర్జీ రచించారు. వందే మాతరం పూర్వపు కవిత ఏ పుస్తకం నుండి తీసుకోబడింది? ఆనందం మఠం అనే పుస్తకము నుంచి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మస్థలం ఎక్కడ? మాహో, మధ్యప్రదేశ్లో. పత్రికా కేసరి అని పిలువబడిన జాతీయ నాయకుడు ఎవరు? బాలగంగాధర్ తిలక్. అల్లూరి సీతారామరాజు ఏ ఉద్యమానికి నాయకత్వం వహించారు? రంపా తిరుగుబాటు 1922 నుంచి 24 వరకు. రౌలట్ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? 1919లో. బార్దోలి సత్యాగ్రహాన్ని ఎవరు నడిపించారు? సర్దార్ వల్లభభాయ్ పటేల్. దాదాబాయ్ నౌరోజీకి ఏ బిరుదు ప్రసిద్ధి చెందింది? భారత ఆర్థిక శాస్త్ర పితామహుడు అని. కలిపి వందే మాతరం నినాదం మొదట ఎప్పుడు వినిపించబడింది? 1905 బెంగాల్ విభజన ఉద్యమంలో వినిపించబడింది. కాకోరి కుట్ర ఏ సంవత్సరంలో జరిగింది? 1925లో జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో గాంధీజీ ప్రసిద్ధి పొందిన నినాదం ఏమిటి? డూ ఆర్ డై అనే నినాదం. పత్రికా కేసరి మరియు మరాఠాలను ఎవరు ప్రారంభించారు? బాలగంగాధర్ తిలక్. సత్యశోధక సమాజం స్థాపకుడు ఎవరు? జ్యోతిరావు పూలే. 1946లో ఏర్పాటు చేసిన కేబినెట్ మిషన్ అధ్యక్షుడు ఎవరు? లార్డ్ పెతిక్ లారెన్స్. అరుణోదయ పత్రికను ఎవరు ప్రారంభించారు? గిద్దలూరి సీతారామశాస్త్రి ప్రారంభించారు. ఇలాగే ప్రతిరోజు భారత చరిత్ర మరియు జాతీయ ఉద్యమంపై 30 కొత్త ప్రశ్నలు మీకోసం అందిస్తున్నాం.